బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్గా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు సమాచారం. ఒకవేళ పేరు మారిస్తే కానీ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు అది ఎవరు మాట్లాడుకుంటారో నాకు తెలియదు. పెద్ద మనిషి ఎక్కడుండు మరి యాక్టివ్ ఉందో లేదో తెలియదు. ఎవరైతే బీఆర్ఎస్ పెట్టినటువంటి కేసీఆర్ గారు, మరి కేటీఆర్ గారే దాన్ని బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్లో వాళ్ళు ఆ పేరు పెట్టినటువంటి కేటీఆర్ అనే నాయకుడు మహానాయకుడు అనుకునే ఆ మహా మనిషి మరి దీనికి ఒప్పుకుంటాడని నేను నమ్ముతలేదు. ఎందుకంటే ముందని చేసి వెనక కాలు వేస్తాడని నేను అనుకోవట్లేదు. భారతదేశం నేను ఇంకేమైనా ఉంటే గ్లోబల్ రాష్ట్రీయ సమితి అని పెడతాడు అనుకుంటున్నాను. అంటే అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి రాజకీయాలను కూడా నడిపించాలన్న ఆలోచనతో ముందుకు పోతాడు తప్ప ఆయన స్థాయికి ఒక్క అడుగు ముందుకు వేసినాక బాయిలో దూకన్నది వస్తాడు కానీ వెనకకైతే రాడని మా నమ్మకం. సో కారు మాత్రం షెడ్డుకి వెళ్ళలేదు, కారు సర్వీస్కి వెళ్ళింది, త్వరలో ముందుకు వస్తుంది. తప్పకుండా కాంగ్రెస్ పైన తప్పకుండా విరుచుకుపడుతుంది అంటూ. కారు షెడ్డుకు పోయిందా, కారు గడిదిన్నిక పోయిందా మనకు తెలియదు. కారు అయితే పెట్రోల్ తోటే నడుస్తుంది. మరి ఇప్పుడు వీళ్ళు కార్ని షెడ్లో పెట్టి మళ్ళీ తీసుకొచ్చి ఆ కార్ని హైవే ఎక్కిస్తారా, మరి ఏమన్నా పోయి విదేశాలలో పోయి ఏమన్నా ఇంపోర్టెడ్ కారు కొనుక్కొచ్చుంటారో నాకు తెలియదు. ఎందుకంటే డబ్బులు దండిగా ఉన్నాయి. వీళ్ళ స్థాయికి ఖరాబ్ అయిన కారు షెడ్ నుంచి తెచ్చుకోవాల్సిన స్థాయి కాదు వాళ్ళది. నేను వాళ్ళకు సజెషన్ ఇస్తున్నా, ఇక షెడ్ నుంచి ఏం తెచ్చుకుంటారు కానీ కొన్ని రోజులు మంచిగా విదేశాలలో పోయి ఉండి మంచి మంచి కార్లు ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ పట్టాలు ఎక్కిరు. సో ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. పార్టీ వెనుక నుండి కూడా మీరు ఉన్నారు. రేవంత్ రెడ్డి దాకా చాలా అండగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రభుత్వంలో 10 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వచ్చే ఎన్నికల్లో ఏమైనా సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను భువనగిరి నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నా. నేను క్రియాశీలకంగా యువజన కాంగ్రెస్ నుంచి గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన, కష్టకాలంలో కాంగ్రెస్ని అంటిపెట్టుకొని కాంగ్రెస్ ఏదైతే గత 4 ఏళ్ళుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులైన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలను ఆ రోజు గాంధీభవన్ వేదికగా ఎన్నో దళిత దండోరాలు కానీ, జంగ్ సైరన్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నాం. రాజ్భవన్ ముట్టళ్ళు కానీ, అవసరమైతే టీఎస్పీఎస్సీ ముట్టళ్ళు కానీ, ఇంటర్మీడియట్ ముట్టళ్ళు కానీ, ఎక్కడ అన్యాయం జరిగితే ప్రజలకు అక్కడికి మేము పనిచేసి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులు చేసి ఈ 9.5 దౌర్భాగ్య పాలన గురించి తెలంగాణ ప్రజలకు తెలియజేసి ఓటమికి కారణమైన బీఆర్ఎస్ ఓటమికి. కాబట్టి మాలాంటి కార్యకర్తలకు అవకాశం ఇస్తుంది అనుకుంటున్న పార్టీ. ఎందుకంటే పార్టీ గతంలో కూడా చాలామంది నాయకులు ఎవరైతే టికెట్లు ఆశించిర్రో ప్రభుత్వంలోకి రావడమే లక్ష్యం, ఎందుకంటే బీఆర్ఎస్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కొంతమంది నాయకులు ఆ రోజు త్యాగాలు చేయాల్సి వచ్చింది టికెట్లు కొన్ని సమీకరణల కోసం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి మేము ఎవరి కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కష్టపడ్డ కార్యకర్తలకు అవకాశం ఇస్తేనే కొత్త కార్యకర్తలలో ఉత్సాహం వస్తుంది, పనిచేయాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి నేను ఒకటే అనుకుంటున్నా, అధిష్టానం కంపల్సరీగా నన్ను గుర్తించి నాకు టికెట్ ఇచ్చి భువనగిరి పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో నేను గెలుస్తానని నమ్మకం నాకుంది.